ఏపీ సీఎం మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. ఒకటి రెండు చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో హాస్పిటల్ వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మనవాళ్ళను కూడా మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేము. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది, 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూజియాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒకరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. ఒకసారి టీమ్ స్పిరిట్ ఉండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్. నేను ఎప్పుడూ చెప్పానండి, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు చెప్పాలి ఒక మాట. నా దగ్గరికి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు.
నేను ఎప్పుడూ వాళ్ళకు ఒక అడ్వైజ్ చేసేవాడిని. మమ్మల్ని ట్రీట్ చేసే ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేవాడిని. అంటే డాక్టర్ ఈజ్ ది వరస్ట్ పేషెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడం కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ని కూడా అభినందిస్తున్నా. ఇక్కడ సంజీవని ఫస్ట్ టైం ప్రపంచంలో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. పేరు కూడా సంజీవని. సంజీవని అనగానే రాముడు లక్ష్మణుడు గుర్తొస్తారు. ఆ రోజుట్లోనే లక్ష్మణుడు మూర్చపోతే మీకు అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా కడాన సంజీవని మొక్క కావాలంటే హనుమంతుడికి ఏం దేవాలో తెలియకుండా పర్వతాన్నే తీసుకొస్తారు. అది పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారు. అందులో నుంచి సంజీవని తీసి ట్రీట్మెంట్ ఇచ్చారు, లక్ష్మణుడు బతికించుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. ప్రపంచంలో ఉండే నాలెడ్జిని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. రెండోది, ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూసినప్పుడు యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఒక్క విషయం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి, ఈవెన్ లలిత హాస్పిటల్కి వచ్చి